స్పెషల్ శానిటేషన్ పెట్టారు. మీకు ఏదైనా అవసరమైనా కూడా మీ ఫోన్ నెంబర్కి మానస మేడం గారికి కానీ నాకు కానీ రవి గారికి కానీ ఎవరు చేసినా కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇది అవుతుంది. 45 డివిజన్లో ఇదంతా చెత్త కార్యక్రమం అంతా 5 రోజుల నుంచి జరుగుతుంది. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు, అంత క్లీన్గా చేస్తున్నారు. మాకు రోజు వస్తుంది, రోజు పరిశుభ్రంగా ఉంచుతున్నారు రోడ్లు అవన్నీ కూడా. అనిగారు ఆధ్వర్యంలో అంతా మంచిగా జరుగుతుంది ఇక్కడ. ఇంకా అలాగే మెరుగైన శానిటేషన్, కొంచెం డ్రైనేజీ అవి కూడా మాకు బాగా జరుగుతాయని ఆశిస్తున్నాం. మన వీధులు మనమే శుభ్రపరిచినట్టు మన కాలువలు మనమే మన పని గారి పర్యవేక్షణలో, మన రవి గారి పర్యవేక్షణలో మన కళ్ళ ముందు శుభ్రంగా చేపిస్తున్నారు. ప్రతిరోజు ఈ వార్డుని శుభ్రంగా చేపిస్తారు. బాగుందండి మన వార్డు. ఒక్క అడుగు ముందుకు స్వచ్ఛత వైపు అని కార్యక్రమం ఇచ్చారండి. ఆపరేషన్ క్లీన్ స్విప్ అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రోజు 1 గంట, ఉదయం 6 to 7 గంటలు, 1 గంట సేపు మన అందరం కూడా మన వార్డు శుభ్రం చేసుకుంటే చక్కగా చాలా ప్రశాంతంగా, చాలా ఫ్రెష్గా ఉండటం వలన ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్లాస్టిక్ వలన క్యారీ బ్యాగులు మనం రోడ్డుపై పడేస్తాం, మళ్ళీ అది కాలువలోకి వెళ్ళిపోయి అలా 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 ఆ కాలువలో వారం 10 రోజులు పెద్దగా ఉండలా తయారైపోయి కాలువలోనే స్టక్ అయిపోతున్నాయి. మన అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, క్యారీ బ్యాగులు ప్రత్యేకంగా ఒక డబ్బాలో దాచి మున్సిపల్ సిబ్బంది రాగానే వాళ్ళకి ఇస్తే అవి మనం చక్కగా మనకి రోడ్డు మీద కానీ కాలువ మీద కానీ రాకుండా ఉంటాయి. మనందరం బాధ్యతగా మనందరం కూడా రోజు మీరు రోడ్డుకు వచ్చినప్పుడు మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని 1 గంట మన రోడ్డు మన కార్యక్రమం చేసుకుంటే రాబోయే కాలంలో స్వచ్ఛ భారత్ కింద మన 45 డివిజనే ముందు ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. చాలా ఆనందంగా ఉన్నారు. కేవలం మా స్వచ్ఛ సైనికులు, మా మానవతా సంస్థ సైనికులే కాకుండా ఇలాంటి యువత చాలా భాగస్వామ్యం అవుతున్నారు. అడిగిన వెంటనే మరి ఈ 45వ డివిజన్లో చాలా గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చూస్తే అద్భుతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుతున్నారు. గతంలో అయితే మేము చేస్తుంది చూశారు, ఇప్పుడు అట్లా కాదు, భాగస్వామ్యం అవుతున్నారు. మరి మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జాయింట్ సెక్రటరీ 5-6 రోజులుగా ఎడతెరప లేకుండా మరి ఈ 45వ డివిజన్లో ఇక్కడ ఉండేటువంటి ప్రజల భాగస్వామ్యం చేయాలి. అది అలా భాగస్వామ్యం చేయడం వల్ల ఎవరికి వారి ఇంటి ముందు ఉండేటువంటి భయంకరమైనటువంటి చెత్తను మనం చేస్తుంటే వాళ్ళు కూడా వచ్చి మనతో పాటు భాగస్వామ్యం అవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు యువత భాగస్వామ్యమైంది. ఇలా భవిష్యత్తులో మరి ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా నగరం అంతా స్వచ్ఛ మచిలీపట్నం ఇలా తయారవుతుందని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరూ దయచేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సింది కోరుతున్నాం.